అని ఆలోచించగలిగితే, ప్రియులారా, జగత్తు పునాది వేయబడక ముందే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు యేసు యొక్క బలియాగాన్ని నిర్ణయించాడు, నియమించాడు అని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. అలా నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని, ఆ నియమాన్ని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ముందే తెలియజేశాడు. ముందే అంటే ఎంతకాలానికి ముందు? జగత్తు పునాది వేయబడక ముందే తన సంకల్పాన్ని, ఆయన నియమించినటువంటి నియామకాన్ని, నిర్ణయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? నాయనా, కాలము సంపూర్ణమైనప్పుడు నీవు బయలుదేరి వెళ్ళాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడికి తండ్రి? నా పిల్లలందరి దగ్గరికి, ఉన్నవారి దగ్గరికి, వచ్చేవారి కోసం కూడా, ఉన్నవారి కోసం కూడా, వచ్చేవారి కోసం కూడా, రాబోయే పిల్లలందరికీ కొరకు కూడా. ఇది ఎప్పుడు డిస్కషన్ అంటే ఆదాము గారు పుట్టక ముందు కాలము యొక్క డిస్కషన్. ఇదంతా చరిత్ర. దీన్ని ఏమంటారు? చరిత్ర, హిస్టరీ అని చెప్పి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను మనము చేద్దాము. ఆ నరుల్ని చేసిన తర్వాత వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం ఖచ్చితంగా చేస్తారు. పాపం చేస్తారు ఆజ్ఞను అతిక్రమించి. పాపం నా నుండి మనుషులను, అనగా పిల్లలను, నా పిల్లలను దూరం చేసేస్తుంది. చాలా దూరం చేస్తుంది. అయితే పాపం అనే బురద అంటించుకున్నటువంటి నా పిల్లలను నువ్వు కడగాలి. కడిగి వాళ్ళందరినీ నా చెంతకు తీసుకొని రావాలి. అలా రావడానికి నేను ఒక వ్యవస్థను స్థాపిస్తున్నాను, ఏర్పాటు చేస్తున్నాను. ఆ వ్యవస్థలో కేంద్ర స్థానంగా నిలబడవలసింది ఎవరో తెలుసా నాయనా? నాకు దూరం అయిపోయినటువంటి నా పిల్లలందరినీ నా దరికి చేర్చటానికి కేంద్ర స్థానంలో ఉండవలసినటువంటి వ్యక్తి, పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా నాయనా? ఆ పని ఎవరు చేయాలో తెలుసా? నువ్వే చేయాలి. నువ్వే వాళ్ళందరినీ తీసుకొని రావాలి. తెస్తావా? తేవాలంటే వెళ్ళాలి. వెళతావా? అప్పుడు ఆయనే ఉన్నాడు, వెళతాను డాడీ, వెళతాను. వెళ్తావయ్యా? వెళ్తానయ్యా, వెళ్తాను నాన్న. కుమారుడా, వెళ్తే సరిపోదు, వెళ్ళినంత మాత్రాన సరిపోదు. వాళ్ళ కోసం నీ ప్రాణాన్ని అర్పించాలి. మరి అర్పిస్తావా? ప్రాణాన్ని అర్పించాలా? అర్పిస్తాను నాన్న, అర్పిస్తాను. అర్పించడం అంటే ఏమనుకున్నావు? నువ్వు చనిపోవాలి, నువ్వు చచ్చిపోవాలయ్యా, నువ్వు మరణించాలి. మరణిస్తావా? చూడండి కండిషన్స్. మరణిస్తాను నాన్న, యేసుక్రీస్తు వారు. మరణిస్తాను నాన్న. ఇంకోటి కూడా తెలుసుకో కుమారుడా, ఆ మరణం
మామూలు మరణం కాదు.